బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసిన. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక్కటే మాటలో చెప్పుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ ఫ్రాడ్ జరుగుతుంది కదా. ఇన్స్టాగ్రామ్ బెట్టింగ్లో ఫ్రాడ్ జరుగుతుంది. సినిమా పెద్ద రాడు పోయా, మామూలుగా అంటే మామూలు రాడు కాదు, ఇట్లా దింపిండు, పెద్ద రాడు దింపిండు శంకర్. నిజంగా చెప్పుకోవాలంటే డైరెక్టర్ శంకర్ గారు పెద్ద సినిమా తీస్తాడు, మంచి సినిమా తీస్తాడు కమల్ హాసన్తో అనుకున్నాం. బట్ ఏమీ లేదు భయ్య. సినిమా రొట్ట స్టోరీ తీసుకుపోయి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పెద్ద పెద్ద క్యారెక్టర్లు పెట్టి, పెద్ద పెద్ద హీరోలను పెట్టి, ఆ సిద్ధార్థని పెట్టి ప్రతి ఒక్కరిని మంచి మంచి క్యారెక్టర్ని తీసుకొని ఒక మంచి స్టోరీని తీసుకొస్తారనుకున్నారు. అన్ని సినిమాలను మొత్తం ఒకదాన్ని కలిపి అన్ని సినిమాలు ఒక్కొక్క పార్ట్ని తీసుకొని భారతీయుడు 2 సినిమాని తీసి పబ్లిక్ని చూతియా బనాయించేసాడు. పబ్లిక్ని పక్కా చూతియా బనాయించాడు భయ్య. సినిమాలో ఒక్క కాన్సెప్ట్ లేదు. దీనికంటే నయం భయ్య యూట్యూబ్లో వచ్చే షార్ట్ ఫిల్మ్లో బాగుంటాయి. దాంట్లో ఒక స్టోరీ అని ఉంటుంది, ఒక కాన్సెప్ట్ అని ఉంటుంది. ఈ సినిమాలో ఒకటే ఒక కాన్సెప్ట్, లంచం. ఆ లంచం గురించి సినిమా మొత్తం చూపిస్తాడు. ఆ లంచం అంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లంచం అంటాడు. సెకండ్ హాఫ్లో దాని యొక్క మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఒక ఫ్యామిలీ వాళ్ళని అది చేయాలి, ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, లంచం అంటాడు. మొత్తం అదే సినిమా, మొత్తం అదే. ఏదో రొట్ట స్టోరీ. కామెడీ ఏముంది భయ్యా? కామెడీ లేదు, బొచ్చు లేదు, సినిమాలు అసలు ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తారు, అట్టర్ ఫ్లాప్, డిజాస్టరు. ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా ఇంకెప్పుడు రావద్దు. సినిమా అసలు రావద్దు. నీకు దండం పోయా డైరెక్టర్ గారు, నిజంగా దండం మీకు. ఆ మ్యూజిక్ కూడా అనిరుద్ధి ఏం బాగాలేదు, మ్యూజిక్ కూడా ఏం బాగాలేదు సినిమాలో. నిజంగా సినిమా పెద్ద రాటు. శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు శంకర్. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి. మీసం మేలేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరూ చూడాలి. ఓటర్ అంటే చీటర్ కాదు, చీప్ లీడర్కి అమ్ముడు పోవద్దు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. నేను చెప్తున్నా కదా, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. అదే డైలాగ్. మీరు మారితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మన మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటారు కానీ కాల్తారన్నా. అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. మీ దండం పెడితే మీరు మారి, అసలైన గన్నులు మీ కాడ ఉన్నాయి. విద్య కానీ, వైద్య కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతున్నది. మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఈరోజు ఒక సెల్ఫీ ఇస్తున్నారంటే మీడియా పుణ్యం. మీ కాళ్ళకు దండం పెట్టాలి. సిద్ధార్థ్ నాకు తెలిసి ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ్ నచ్చలేదమ్మా. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా. వెన్ హర్ మదర్ వాజ్ డైడ్, ద ఎమోషన్ షుడ్ క్యారీ ఒక వేరే లెవెల్లో ఉండాలి ఎక్స్ప్రెషన్స్. అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు. మా అమ్మ చనిపోయింది, వాట్ ఈస్ దిస్ వెర్ ఇస్ ద ఫీలింగ్, వెర్ ఇస్ ద టియర్స్. కనీసం అది దాన్ని రాసుకుంటారు కదా, ఏదో గ్లిజరిన్ పూసుకుంటారు కదా, కనీసం అదన్నా పూసుకుంటే కూడా సాటిస్ఫాక్షన్ లేదు. నాకు చిత్త మూవీ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యా, వాట్ సిద్ధార్థ్ అని చెప్పి. అరే ఎమోషన్ క్యారీ చేయకపోతే మెయిన్ పాయింటే అది. సినిమాకి కథ అడ్డం తిరిగేదే అది. తన ఇంట్లో అవినీతి జరిగినప్పుడు దాన్ని చూపించడం, దాని పర్యవసానాన్ని తట్టుకున్న తర్వాత కనీసం ఒక నీటి చిక్కు కూడా రాలేకుండా మా అమ్మ చనిపోయింది, నచ్చిపోయింది, అది కూడా ఒక నెగిటివ్ అనుకుంటున్నా. అది కాదు, జనాల ఫీలింగ్ అది. సో ఓవరాల్గా నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే 100 దడి పాతం పోదు, ఇలా 1 దడి పాతం పోదు. ఓకేనా?